కానీ అండ్ అలాగే ఇంత గ్రాంజియర్గా కూడా తీశారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ హీరో సాయి రోనక్ కానీ ఇలా మంచి మంచి వాళ్ళని కూడా తీసుకొని మూవీ అనేది తీస్తున్నారు. మెయిన్గా అంటే స్టోరీని నమ్మే ఎవరైనా కానీ ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. అవును, మెయిన్గా ప్రొడ్యూసర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ మూవీలో. షూర్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ గ్రాండియర్ కనిపించింది. వేణుగారు ఎలా అంటే వేణుగారు కూడా మెయిన్గా నమ్మడానికి గల రీజన్ ఏంటి ఈ స్టోరీని? సుభిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారు, తను యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం వాళ్ళకి ఇది. సో తను మంచి బిల్డర్. ఓకే. సో ఆయనకు సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉంది. దాంతోపాటుగా కొంతమందిని అప్రోచ్ అయ్యాడు. ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లో అతను ఒకరోజు ర్యాండమ్గా భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చూశాడు అమెజాన్ ప్రైమ్లో. ఓకే. చూసారే భలేగా ఉంది సినిమా, ఈ డైరెక్టర్ ఐడియాలజీ బాగుంది అని ఒక తెలిసిన వ్యక్తి ద్వారా నాకు పిలిపించాడు. ఒక మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఏంటి మీ సినిమా బాగుంది, ఇలా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు సార్ నేను ఒక లగ్గం అని ఇప్పుడు బలగం అనే సినిమా ఉంది కదా, బలగంలో ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 days వరకు ఏం జరుగుద్దో చాలా అద్భుతంగా చూపించాడు వేణు రాజు గారు. మంచి క్వాలిటీ సినిమా అది బలగం అనే సినిమా. సో అట్లనే సార్ మన తెలంగాణలో ఒక మాట ముచ్చట అబ్బాయి అమ్మాయి సంబంధం కుదిరిన దగ్గర నుంచి మొదలెట్టేసి ఒక అమ్మాయిని సాగనంపే వరకు జరిగే ఈవెంట్స్ అన్నిటిని, ఎదుర్కోళ్ళు, పూలు పనులు పెట్టడము, మైలపూలు తీయడము, అలగబోవడం, ఇలాంటి అనేక విషయాల్ని మనము ఒక సినిమాలో చూపిస్తే దానిలో జీవం ఉంటుంది సార్, అది తెలంగాణ నేపథ్యంలో చేద్దామని అంటే ఆయనకి ఐడియా విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. సో డూ ఇట్ అని అన్నాడు. దాని తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చేసుకురామన్నాడు. సో నేను అప్పుడు ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి చేశాను. ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోయింది. ఓకే. వర్క్ అన్ఎక్స్పెక్టెడ్గానే మీట్ అవ్వడము, అవును, ప్రొడ్యూస్ చేయడము, లగ్గం అనేది పట్టాలెక్కడం. అవును, పట్టాలు ఎక్కడం. ఇప్పుడు రిలీజ్ కూడా వచ్చేసాం. రిలీజ్ కూడా October 25th కూడా గ్రాండ్గా వచ్చేస్తున్నారు. అవును. మీరు యాజ్ ఏ రైటర్గా అయితే చాలా వరకు బుక్స్ అనేది రాశారు. దాంతోపాటు అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు అప్రిసియేషన్స్ ఇస్తూ లెటర్స్ ఇవ్వడం కానీ, అండ్ వెంకయ్య నాయుడు గారు కానీ, రామోజీరావు గారు కానీ అలా పంపించినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? నేను యాక్చువల్గా 3 books రాశాను. ఒకటి మా కనపర్తి ముషారా అని ఒక నోస్టాలజియా స్టోరీస్ రాశాను మా ఊరి పేరు మీద. దాని తర్వాత బాంబే డాల్ అని ఒక నవల్ రాశాను. తర్వాత తీర్థయాత్ర స్పెషల్ అని అదొకటి రాశాను. ఈ రామోజీరావు గారు మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మా కనపర్తి ముషారాకి చాలా మంచి ప్రశంసలు రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామోజీరావు లాంటి గొప్ప వ్యక్తి ఒక పుస్తకం చదివేసి స్పందించి లెటర్ రాయడం అనేది చాలా గొప్ప విషయం అది. సో నన్ను అందరూ మిత్రులు అడుగుతుంటారు, సినిమాలో బిజీగా ఉంటావు కదా, బుక్స్ ఎందుకు? అదే రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ కదా. అవునవును. సో నేనేం ఫీల్ అవుతానంటే సాహిత్యము సినిమా రెండు చేతిలో చేసుకుని నడిచినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. వా, ఏం చెప్పారు సార్. మన వాళ్ళు ఏంటంటే చాలామంది మెల్లమెల్లగా సాహిత్యం అంటే వేరు, సినిమా అంటే వేరు చేశారు. కానీ ఏంటంటే మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే అనేక నవల్స్లోంచి చాలా సినిమాలు చేశారు. సాహిత్యము సినిమా అనే రెండు విడదీయలేని సంబంధం కలిగి ఉండాలి. అండ్ కనపర్తి ముషాయిదా దాంట్లో అయితే అన్ని షార్ట్ స్టోరీస్ అంటే మీ చిన్నప్పుడు జరిగినవి అన్నీ మొత్తం ఎక్కించారా? అవును. ఏంటంటే ఇప్పుడు బాల్యం మనిషి చాలా ఇప్పుడు ఒక గజల్లో, సినారెడ్డి గజల్లో ఉంటుంది ఏంటంటే, నాకు స్వర్గం అంటే ఏంటో తెలియదు, ఎక్కడుండో తెలియదు, నాకు తెలిసిన స్వర్గం నా బాల్యమే అంటాడు. ఓకే. సినారయ్య గారు. ఒక చోట కె శివారెడ్డి అని ఒక టాప్ రైటర్ తనంటాడు, అసలు బాల్యం మర్చిపోయిన ఎవరు కూడా కళాకారుడు కాలేడంటాడు. అసలు వర్షం ఎందుకోసం కురుస్తుంది, గొడుగు పట్టుకునే వాళ్ళ కోసమా? కాదు, పిల్లల కోసం అంటాడు. సో అట్లా ఏంటంటే బాల్యం అనేది నాకు చాలా, నా ఊరు, నా బాల్యం నాకు చాలా ఇష్టం. సో అందుకే నా బాల్యంకి సంబంధించిన కథలన్నీ నోస్టాలజియా మా కనపర్తి ముషారా రాశాను. ఇప్పుడు దాని Part 2 కూడా నెక్స్ట్ మంత్ రాబోతుంది. కథల మండువా అని నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అది బుక్. కానీ సార్ మీరైతే సాహిత్యము సినిమా అనేది రెండు చేతులు పట్టుకొని నడిస్తేనే అది వస్తుందని చెప్పి, అంటే దర్శకుడికి మామూలుగా నేను అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ సాహిత్య జ్ఞానం, సంగీత జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఈ 3 ఉండాలి. ఓకే. సో అవి ఉంటే మంచి దర్శకుడిగా కూడా ముందుకెళ్ళగలుగుతారు. మీకు సంగీత జ్ఞానం ఉంది, సో అన్ని రంగాల్లో కానీ సో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. మెయిన్గా మీ సంగీత జ్ఞానం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ బేవర్స్. మరి ఆ బేవర్స్ మూవీలో ఒక సాంగ్ నా చిట్టి తల్లి అనే సాంగ్, తల్లి తల్లి నా చిట్టి తల్లి అని, ఇప్పటికీ అదైతే ఎక్కడైనా కానీ సో కొంచెం సెంటిమెంటల్గా వచ్చే కూతురు సాంగ్నో లేకపోతే తల్లి సాంగ్నో రిఫరెన్స్ తీసుకోవాలంటే ఆ సాంగ్ని తీసుకొని అందరూ రీల్స్ చేస్తూ ఉన్నారు. అవును. అలాంటివి మీరు చేసినప్పుడు ఎలా అనిపించింది? అది దానికి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్.
ఆ కథ రాసుకున్నప్పుడు ఆ సన్నివేశం దగ్గర నాకు చాలా సార్లు కళ్ళు నీళ్ళు వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది సన్నివేశంలో కాకుండా ఒక సాంగ్లో చెప్పుదామని అనుకున్నాను. సో నాకు ఆ సాంగ్కు నాకు ప్రేరణ కలిగించింది ఏంటంటే 'రఘువరన్ బీటెక్'లో 'అమ్మ అమ్మ' సాంగ్. ఓకే. నేను అదే పేరు అంటే ఆ స్థాయి సాంగ్ మనం చేయగలమా చేయాలి అని అనుకున్నాను. సో నేను కశ్యప్ గారికి కూడా నేనేంటంటే ఒక తండ్రికి అన్నకి వారధిగా ఉన్న ఒక చెల్లె పోతుంది. ఆ ఇంట్లో వాళ్ళు అలా బోసిపోయి ఉంటారు. అలాంటి సందర్భంలో ఆమె రికలెక్షన్స్ మీద ఒక సాంగ్ కావాలి, నాకు లుక్ అండ్ ఫీల్ మన అమ్మ అమ్మ సాంగ్లా ఉండాలి అని నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ఓకే. సో ఇచ్చాక ఒకరోజు ఓ 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత కశ్యప్ గారు ఫోన్ చేశారు, సార్ రండి మీ సాంగ్ రెడీ అయిందని. వెళ్ళాను. సో ఫస్ట్ ఇంకోటి వేరే వినిపించారు, ఇది కాదు. ఓకే, వేరే వర్షన్. వేరే ఇంకొకటి. అది నాకు ఎందుకో ఇది కాదు నేను కోరుకునేది, ఇంకేదో కావాలంటే లేదు బాగుంటుంది చూడండి మీరు ఇది అన్నాడు. లేదు వేరే కావాలన్నాను. సో నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి. 2 డేస్ తర్వాత వెళ్తే ఈ సాంగ్ వినిపించారు. సింగిల్ సెట్టింగ్లో ఓకే చేశాను. ఓకే. సో ఈ సాంగ్ ట్యూన్ వచ్చిన తర్వాత ఎవరితో రాపిద్దామని మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు నేను ఈ సాంగ్ శుద్ధల అశోక్ తేజ్ గారితో రాపిద్దామని మళ్ళీ అశోక్ తేజ్ గారిని కాంటాక్ట్ అయ్యి రాపించాను. సో సాంగ్ పెద్ద హిట్ అయింది. నిజం సార్, ఇప్పటికీ ఆ సాంగ్లో అంత ఫ్రెష్ తనం అనేది ఉంది. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ ఒక రకం అయితే దానికి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో అది మీరు ఇచ్చారు. అవును. దానివల్ల ఆ సాంగ్ అనేది కూడా ఇప్పటికీ మనం వింటూ ఉన్నాము. అంత హిట్ అయిపోయింది.